అంటే రామకృష్ణుల వారికి అందరిపై ఉన్న తీవ్రమైన ప్రేమ, ఇంటెన్స్ లవ్ అని చెప్తారు. రామకృష్ణుల వారికి అందరిపై, భక్తులపై మాత్రమే కాదు అందరిపై కూడా ఎటువంటి తీవ్రమైన ప్రేమ ఉండేది అంటే, ఎంతో మంది రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఎన్నో సందేహాలతో, ప్రశ్నలతో వెళ్తూ ఉంటే వాటన్నిటికీ కూడా చక్కగా ఎటువంటి విసుగు ఏమీ లేకుండా రామకృష్ణుల వారు ఎంతో ఓర్పుతో వాటికి సమాధానం చెప్పేవారండి. ఆ వ్యక్తులు వెళ్ళేసరికి మరి కొంతమంది వచ్చేవారు, ఒక గ్రూప్ వెళ్ళేసరికి మరొక గ్రూప్ వచ్చేవారు. వాళ్ళు మరలా అడిగేవారు, మరలా రామకృష్ణుల వారి సమాధానం చెప్పడం మొదలు పెట్టేవారు. మన ఈ అంశం రామకృష్ణ కథామృతంలో కూడా చూడొచ్చు. రామకృష్ణుల వారు మాట్లాడుతూ ఉంటారు, మరి కొంతమంది భక్తులు వచ్చారు అక్కడ రాస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి కొంతమంది వస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో రామకృష్ణుల వారికి రాత్రి పగలు కూడా విశ్రాంతి ఉండేది కాదంట. ఆ విశ్రాంతి లేకుండా అవిశ్రామంగా భగవంతుని గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. రామకృష్ణుల వారు మాట్లాడడం అంటే భగవంతుని గురించి చెప్పడం, ఇంక వేరే సంభాషణ ఇంకేమీ లేదు. ఇలా చెప్తూ స్వామి వివేకానంద అంటారు, తర్వాత నెమ్మదిగా ఏమైంది అంటే, ఎంతమంది రావడం మొదలు పెట్టారు అంటే, ప్రతిరోజు కూడా 24 గంటల్లో 20 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడేవారంట రామకృష్ణుల వారు. 4 గంటలు మాత్రం విరామం రోజుకి. ఆ విధంగా ఒక రోజు 2 రోజులు కాదు, ఒక వారం 2 వారాలు కాదు, నెలల పర్యంతం సాగుతూనే ఉంది. రోజుకి 20 గంటలు సంభాషణ రామకృష్ణుల వారు. ఒక గ్రూప్ వస్తున్నారు, వెళ్తున్నారు, మరొకరు వస్తున్నారు, మరొక భక్త బృందం. ఈ విధంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వలన గొంతు పైన స్ట్రెయిన్ ఎక్కువైంది. దాని వలన గొంతు క్యాన్సర్ రావడం జరిగింది అంటారు స్వామి వివేకానంద వివరణ. ఎందుకు గొంతు క్యాన్సర్ వచ్చింది అంటే, అందరి కోసం కూడా ఆ ప్రేమ ఎంత తీవ్రమైనది అంటే, తన శరీరానికి ఏమైపోయినా పర్వాలేదు, వారు మాత్రం సేవ చేస్తూనే ఉండాలి. అందుకే కదా రామకృష్ణుల వారు బోధిస్తారు, శివజ్ఞానే జీవసేవ అని. అయితే చివరి దశలో ఏమైందంట, ఇంకా భక్తుల్ని లేదంటే ఇంకెవరైనా సరే వస్తుంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు వారి శిష్యులు కలవడానికి. అప్పుడు రామకృష్ణుల వారికి ఆ విషయం తెలిసి, లేదు అలాంటివి ఏం పెట్టొద్దు, ఎవరు వచ్చినా సరే నా దగ్గరికి పంపించండి అంటారు. అప్పుడు కొంతమంది అంటారు, ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులు వారు కూడా సలహా ఇస్తారు, మీరు ఎక్కువ మాట్లాడకూడదండి, మాట్లాడితే ఇంకా ఈ వ్యాధి పెరిగిపోతూ ఉంటుంది అని. అప్పుడు శిష్యులు అంటారు, మీరు ఎక్కువ సంభాషిస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొంచెం కంట్రోల్ గా ఉండడం మంచిది, ఎక్కువ మాట్లాడకూడదు అని. అప్పుడు రామకృష్ణుల వారు ఒక మాట అంటారు. రామకృష్ణుల వారు అంటారు, మనిషికి సేవ చేయడం ఎంత అత్యున్నతమైన విషయం అంటే, నేను ఒక్క మనిషికి సేవ చేయడానికి ఇటువంటివి 20,000 శరీరాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. జాగ్రత్తగా ఆలోచించండి విషయం. మనిషికి సేవ చేయడం ఎంత అత్యున్నతమైన విషయం అంటే, నేను ఒక్క మనిషికి సేవ చేయడానికి ఇటువంటి శరీరాలని 20,000 శరీరాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. అటువంటి తీవ్రమైన ప్రేమ మాట.